అదేంది లత, సన్మానానికి వెళ్ళినావు కదా, దుప్పటి కప్పుకొని వచ్చినవేంది? అది కాదండి, సన్మానం నుంచే వస్తున్నా. నా పేరు ఆఖరి నిమిషంలో ఎంపికైనందుకు వాళ్ళు తెచ్చుకున్న శాల్వలన్నీ అయిపోయి టేబుల్ మీద ఉన్న దుప్పటి తీసి కప్పి పంపించారు అంతే. అదేంది, వాళ్ళు ఒక శాలువా కూడా ఎక్స్ట్రా తెచ్చుకోలేరా? వస్తూ వస్తూ ఒక శాల్వా తెచ్చుకోండి అని ముందే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ చేశారండి. కానీ నా శాల్వా నేనే తీసుకుని వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను కొనుక్కొని వెళ్ళలేదు. వాళ్ళు చేసేది ఏం లేక టేబుల్ మీద ఉన్న దుప్పటి తీసి నాకు కప్పారు. అయినా ఈ దుప్పటి కూడా బాగానే ఉందండి. ఆ శాల్వా అయితే దేనికి పనికొస్తుందండి? ఈ దుప్పటన్నా మనకు కప్పుకోవడానికి పనికొస్తుంది కదండి. హలో, బాగున్నావానే? పని అయిపోయిందని ఇది నా పనా? ప్రొద్దున్నే పనమ్మాయి వచ్చేసేసి ఇల్లు ఉడిచి ఇల్లు తుడిచి గిన్నెలు గడిగేసి బట్టలు పిండేసి వెళ్ళిపోద్దా. తర్వాత ఈయన అరగంటలో వంట చేసేసుకుని బయటకు వెళ్ళిపోతాడా. తర్వాత ఇంట్లో పని అంతా నేనే చేయాల్సిందే. నాయే బండి చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను అనుకో. ఏమండి, నేను షాపింగ్కి వెళ్ళేసి వస్తుంటే నాకు ఒక నెక్లెస్ దొరికింది. అవునా? ఏది చూపి. నాకు ఆ నెక్లెస్ డిజైన్ నచ్చలేదండి, అందుకని అక్కడనే పడేసేసి వచ్చేసేసిన. వెంటనే ఉన్నట్టున్నది, డిజైన్ నచ్చలేదు పడేసిందంట. ఏం కావాలమ్మా? బాదం పాలు ఇవ్వండి చిన్నది. ఎంత? 30 రూపీస్. ఏమైందమ్మా వెళ్ళిపోతున్నావు? మా ఆయన 30 రూపాయలే చెప్పారు, మీరు 30 రూపీస్ అంటున్నారు కదా. సరే 30 రూపాయలకి తీసు. That's the funniest thing I've ever seen in my life. లతా, నేను ఎంత పిచ్చో చూడు, నా ఫోన్ టార్చ్ నా ఫోన్ ఎత్తుకున్నా. ఏడ దొరికిందండి ఫోను? అదే ఏడ దొరికింది ఫోను? ఏమైందా లత, అట్లా బాధపడుతున్నావు? ఏం చెప్పాలండి, అర్థం కాని బాధలన్నీ ఉన్నాయి నాకు. అయ్యా నాకు చెప్పరాదే, నేను అర్థం చేసుకుంటా. చెప్పలేక నా బాధలన్నీ ఇందులో రాశాను, చదువుకోండి. ఏంటిదే ఇది, నాకేం అర్థమైతలేదు. ముందే చెప్పలే కదండి నా బాధలో బరికి అర్థం కాదని. No. Please subscribe my channel.